Hey people, welcome to my channel Bunny's Blueprint. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో టుడే. ఒక సింపుల్ డైట్ ప్లాన్ మీ అందరికి చెప్పబోతున్నా. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో ఏం తినాలి హెల్దీగా ఉండడానికి అనేది ఐ టెల్ యూ నౌ. ఇది నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్స్ కి ఇద్దరికి చెప్తా. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ గర్ల్స్ వెయిట్ లాస్ అవ్వడానికి బ్రేక్ఫాస్ట్ కింద ఫ్రూట్స్ తింటారు. ప్లీజ్ గర్ల్స్ డోంట్ డూ దట్. ముందే చెప్పేస్తున్నా ఈ పాయింట్. బ్రేక్ఫాస్ట్ కింద వెజిటేరియన్స్ కి, నాన్ వెజిటేరియన్స్ కి ఆప్షన్స్ చెప్తా. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కొంచెం హెవీగా ఉండాలి, సో దట్ మనకి రిపీటెడ్ గా క్రేవింగ్స్ రాకుండా 10 కి 11 కి మళ్ళీ తినలేం కదా. బ్రేక్ఫాస్ట్ అనేది ఒక పర్టికులర్ టైం 8, 9 పెట్టుకుంటాం మనం. తలిసిపోకుండా మార్నింగ్ స్టార్ట్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ నాన్ వెజిటేరియన్స్ చెప్పేద్దాం. ఎగ్స్. ఆబ్వియస్లీ నా వాటర్ తినడే మీరు చూసుంటే నేను మార్నింగ్ ఎగ్సే తింటా మోస్ట్ ఆఫ్ ద టైమ్, లైక్ 80 to 90%. ఎగ్స్ ఆర్ సో ఫుల్ఫిల్లింగ్. మీకు మధ్యాహ్నం లంచ్ ఒక గంట అటు ఇటు అయినా అది మీకు ఆకలి లేకుండా ఉంచుతుంది అనమాట. సో ఎగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎగ్ ఎల్లోస్ కూడా చాలా మంది పడేస్తారు. ఎగ్ ఎల్లోస్ తో పాటు తినండి. అండ్ వై యూ షుడ్ ఈట్ ఎగ్ ఎల్లోస్ అనేది నేను వేరే వీడియో చేసా, యూ కెన్ వాచ్ దట్. ఎగ్స్ అనే అన్నానని జస్ట్ ఎగ్సే కాదు, యూ కెన్ యాడ్ ఎగ్ దోస ఆర్ ఒక 2 eggs తిని యూ కెన్ హ్యావ్ నార్మల్ టిఫిన్. అలా తింటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట, కొంచెం మీ ఎనర్జీ. అండ్ వెజిటేరియన్స్ కి హెవీగా ఉండేది అంటే దోస, ఇడ్లీ, ఉప్మా, ఓట్స్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. చాలా దే ఆర్ కాంప్లెక్స్ కార్బ్స్, చాలా ఎక్కువసేపు ఎనర్జెటిక్ గా ఉంచుతుంది అనమాట. యూ కెన్ మేక్ ఓట్స్ ఉప్మా, ఓట్ మీల్ బోల్డ్ చేసుకోవచ్చు ఓట్స్ తో. అండ్ యూ కెన్ హ్యావ్ రాగి ఉప్మా, మిల్లెట్స్ ఉప్మా, చీలా బోల్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని యూ కెన్ మేక్. ఇలా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. జస్ట్ డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ అండ్ డోంట్ ఈట్ ఫ్రూట్స్ ఇన్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఎస్. అండ్ నెక్స్ట్ లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో ఇఫ్ యూ హంగ్రీ యూ కెన్ యాడ్ సమ్ మిడ్ మార్నింగ్ స్నాక్స్. కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ ఆర్ 2 dates ఆర్ ఇప్పుడు ఫ్రూట్స్ యూ కెన్ హ్యావ్ ఒక ఫ్రూట్ తినొచ్చు మీరు. అండ్ బ్రేక్ఫాస్ట్ అయింది, మిడ్ మార్నింగ్ స్నాక్ అయింది. అండ్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు లంచ్ లో మీరు రైస్ స్కిప్ చేయాలని లేదు. రైస్ ఈజ్ నాట్ అవర్ ఎనిమీ, రైస్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మెయిన్ గా మన సౌత్ ఇండియన్స్ కి రైస్ లేకపోతే మనం తినలేము. సో రైస్ తినండి, కంపల్సరీగా తినండి. హ్యావ్ దిస్ మచ్ అంటే నేను అప్రాక్స్ గా ఇంత చెప్పగలను, ఎందుకంటే అందరి దగ్గర వేయింగ్ బ్యాలెన్స్ ఉండదు కాబట్టి ఐల్ సే దిస్ మచ్. మీకు కడుపు నిండా రైస్ తినేవద్దు, అందులో సగం రైస్ తినండి. అండ్ కర్రీస్, ప్రోటీన్ రిచ్ కర్రీస్ తినాలి మీరు. చాలా మంది అడుగుతారు, అక్క ప్రోటీన్ రిచ్ ఫుడ్ చెప్పండి, నాకు ఐడియా లేదు అని. రీజన్ ఇక్కడ చెప్తా. ఫస్ట్ నాన్ వెజిటేరియన్స్ దే కెన్ హ్యావ్, అందరికి తెలిసిందే, చికెన్ తినొచ్చు, మళ్ళీ ఎగ్స్ తినొచ్చు. ఎగ్స్ ఎన్నిసార్లు తిన్నా ఏమీ అవ్వదు, కీప్ ఇట్ ఇన్ మైండ్. ఎగ్స్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, ప్రాన్స్ తినొచ్చు అండ్ ఎనీథింగ్. ఐ ఫీల్ నాన్ వెజ్ కి ఏం దొరికినా అవి హెల్దీ అని, ఏంటో. అండ్ వెజిటేరియన్స్ కి ఈవెన్ యూ హ్యావ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అస్సలు బాధపడొద్దు. అందరికీ తెలిసింది ఫస్ట్ పన్నీర్. ఓకే. అండ్ నెగ్లెక్ట్ చేసేది పప్పు గైజ్, యూ హ్యావ్ మెనీ ఆప్షన్. చాలా రకాల పప్పులు ఉన్నాయన్నమాట. అన్ని కలిపి ఒక కుక్కర్ లో అన్ని మిక్స్డ్ పప్పు చేసుకుంటే చాలా హెల్దీ అనమాట. నాకు ఈ నాన్ వెజ్ కన్నా ఈ పప్పు చాలా ఇష్టం. అండ్ యూ కెన్ హ్యావ్ మీల్ మేకర్. తక్కువ క్యాలరీస్ తో ఎక్కువ ప్రోటీన్ ఉండే ఒకే ఒక ప్రోటీన్ సోర్స్ మీ వెజిటేరియన్స్ కి ఉంది, అండ్ దాట్ ఈస్ మీల్ మేకర్స్. ఎస్, చాలా బాగుంటాయి, సో మర్చిపోవద్దు. అండ్ దెన్ టోఫు. అండ్ దెన్ బీన్స్ ఉన్నాయి, రకరకాల బీన్స్, పొడుగు బీన్స్, రాజ్మా అండ్ పీస్. ఎస్, ఇంకా పీస్ అండ్ సమ్ లీఫీ వెజిటేబుల్స్. యూ కెన్ హ్యావ్ ఆల్ దీస్ అనమాట. అండ్ దెన్ ఈ కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది. అండ్ బిఫోర్ దట్ యాడ్ సమ్ సాలెడ్. మీకు అవైలబుల్ ఏది ఉంటాయి, క్యారెట్, కీరా. మోస్ట్లీ మనం క్యారెట్, కీరా తింటాం కాబట్టి చెప్తున్నాను. యూ కెన్ యాడ్ ఒక క్యారెట్. మీకు కట్ చేసుకుని ప్లేటింగ్ చేసుకోవాలని లేదు, జస్ట్ దానికి ముందు క్యారెట్ అలా తినేసి లంచ్ చేసినా చాలు. అండ్ నెక్స్ట్ స్నాక్స్ ఏంటంటే లంచ్ తర్వాత ఈవినింగ్ అనగానే మనకి గంట కొడుతుంది ఏదో ఒకటి తినాలని చెప్పి. అండ్ ఇలాంటప్పుడు ఏం తినొచ్చు అంటే యూ కెన్ హ్యావ్ ఫ్రూట్స్ అగైన్. ఈ టైంలో మళ్ళీ మీరు ఫ్రూట్స్ తినొచ్చు. ఆర్ సంథింగ్ అదర్ దెన్ ద మెయిన్ మీల్, లైక్ సమ్ బాయిల్డ్ చనా, చోలే తినొచ్చు. బాయిల్డ్ ఎగ్స్, ఫ్రైడ్ కాదు. చోలే తినొచ్చు, బ్లాక్ చనా తినొచ్చు, స్వీట్ పొటాటోస్ తినొచ్చు. ఇఫ్ యూ డూ వర్క్అవుట్ మీరు ఓట్స్ తినొచ్చు, ఓట్ మీల్ చేసుకోవచ్చు, ఓట్స్ షేక్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ హ్యావ్ మూరీ మిక్చర్.
అవును బయట కొనుక్కున్నారు కాదు, మన ఇంట్లో కొన్ని మూరీలు వేసుకొని కొంచెం టొమాటో ఆనియన్స్ అన్నీ వేసుకొని యూ కెన్ హ్యావ్ సమ్ మిక్స్చర్, అలా ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిన్నర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మేక్ ష్యూర్ డిన్నర్ కొంచెం ఎర్లీగా చేయండి. అండ్ డిన్నర్కి ఏం ఆప్షన్, అగైన్ యూ కెన్ హ్యావ్ రైస్ లేదా రోటీ అయినా తినొచ్చు. కొంచెం మీకు వేరియేషన్ మార్చాలనిపిస్తే రోటీ ఒక 2 or 1, పెద్దదైతే 1, చిన్నవైతే 2 తినండి. అండ్ రైస్ మధ్యాహ్నం ఇంత తింటారు కదా, రాత్రికి కొంచెం తగ్గించి తినండి. ఎస్. అండ్ దెన్ అగైన్ సేమ్ కర్రీస్, కొంచెం ప్రోటీన్ రిచ్ కర్రీస్ తీసుకోండి. మధ్యాహ్నం ఏం వండుకుంటే అది తినొచ్చు నైట్కి, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ వెరైటీస్ మీరు యాడ్ చేసుకోండి, లైక్ సేమ్ పప్పు, బీన్స్, చికెన్, వాట్ ఎవర్ యూ హ్యావ్ యూ కెన్ హ్యావ్. అండ్ దిస్ ఈజ్ యువర్ డిన్నర్. మళ్ళీ చెప్తున్నాను, డిన్నర్ కొంచెం ఎర్లీగా చేయండి. అండ్ గైస్ దిస్ ఈజ్ యువర్ బేసిక్ డైట్ ప్లాన్. మీరు ఇంట్లో ఉండి ఇదంతా చేసుకోవచ్చు వెయిట్ లాస్ కోసం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక హెల్దీ పర్సన్ గా ఉండడానికి ఇది ఫాలో అయితే సరిపోతుంది. అండ్ రిమెంబర్ వన్ మోర్ థింగ్, మీరు ఎక్స్ట్రా జంక్ ఫుడ్ వీక్లీ 1 or 2 తిన్నా లిమిట్ లో తింటే ఏమీ అవ్వదు. గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని తీసాను. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే యూ కెన్ స్టిల్ ఆస్క్ మీ ఇన్ కమెంట్ సెక్షన్ ఆర్ యూ కెన్ డిఎం మీ. నా ఇన్స్టాలో బన్నీస్ బ్లూ ప్రింట్ కి మీరు మెసేజ్ చేయవచ్చు. నేను మీ డౌట్స్ ని క్లియర్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టాటా.